ఈ కొండకు తూర్పున ఉన్న అతిపెద్ద దేవాలయమైన అరుణాచలేశ్వరాలయము కంటే కూడా ఈ కొండ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుచున్నది. ఈ కొండే జ్యోతిర్లింగము, తేజోలింగము, అగ్నిలింగము అని చెప్పబడుచున్నది. పంచభూత క్షేత్రాలలో అగ్నిని సూచించే ఈ ఆలయంలో స్వామివారు అరుణాచలేశ్వరుడు, సోనాద్రీసుడు అని కూడా అంటారు. అన్నమలయర్ అని ఆర్తిగా పిలుస్తారు. అమ్మవారు అరుణాచలేశ్వరి. ఈ అమ్మవారిని తమిళంలో ఉన్నమలై అమ్మ అని, సంస్కృతంలో అపీత కుచాంబ అని పిలుస్తారు. ఈ అనంత సృష్టికి మూల కారణమైన పరమశివుడుని బ్రహ్మ విష్ణువులు పరిపరి విధాలుగా స్తుతించగా పరమశివుడు వారిని క్షమించి వారి కోరికపై ఆది అంశములేని తన జ్యోతిర్మయ స్వరూపాన్ని ఉపసంహరించి కొండగా అక్కడే శాశ్వతంగా నిల్చెను. ఈ అరుణగిరి కొండ రూపంలో ఉన్నందున ఈ మహాశివుని పూజించి అర్చించుట సామాన్యులకు సాధ్యం కాదు. అందుకే భక్తజన ప్రియుడైన పరమేశ్వరుడు సర్వులు తనను పూజించి అర్చించుకోటానికి అనువుగా 3 అడుగుల ఎత్తుగల తేజోలింగంగా అవతరించారు. ఈ తేజోలింగమే అరుణాచలేశ్వరుడు. తమ పేరిట తిరు అన్నామలైలో విరాజిల్లుతున్నారు. ఇది తొలి లింగోద్భవము. మహాశివుడు తనంతట తానుగా ఉద్భవించిన మొట్టమొదటి శివలింగము ఇదే. నిరాకారుడైన శివుని సాకార రూపమే ఈ శివలింగము. సాకార శివలింగ రూపంలో అవతరించిన రోజు అనగా మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి అర్ధరాత్రి నాడు శివలింగాన్ని అర్చించి పూజించిన వారికి శివుడు తప్పక కైలాస ప్రాప్తిని ప్రసాదిస్తారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసం కృత్తికా నక్షత్రయుక్త పౌర్ణమి నాడు సాధారణంగా నవంబర్, డిసెంబర్ నెలలో వచ్చు పౌర్ణమి సాయంత్రం 6 గంటలకు గిరి శిఖరాగ్రాన జ్యోతిగా దర్శనమవుతానని అరుణాచలేశ్వరులు తెలిపారు. అయితే ఈ జ్యోతిని మానవ నేత్రాలు చూడలేవు కనుక మానవుల దృష్టిని గిరిశిఖరం మీద నిలపటానికి కొండ శిఖరమైన చేతితో జ్యోతిని వెలిగిస్తారు. పార్వతీదేవి అరుణాచలమందు తపస్సు చేసి కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం నాడు అరుణగిరి దివ్యజ్యోతిని దర్శించి ప్రదోష సమయాన గిరి ప్రదక్షిణ చేసి అరుణాచలేశ్వరుని కృపకు పాత్రురాలై పరమేశ్వరుని సగభాగాన్ని పొంది అరుణాచలేశ్వరునిలో లీనమైంది. ఆనాటి నుండి పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడు అయ్యాడు. పార్వతీ పరమేశ్వరుల దివ్య స్వరూపమే ఈ అరుణాచలం. తిరువారూర్ దేవాలయంలో జన్మిస్తే, కాశీలో మరణిస్తే, చిదంబరాన్ని సందర్శిస్తే, కేదార్నాథ్లో స్నానమాచరిస్తే, శ్రీశైల శిఖరాన్ని దర్శించుకుంటే, తిరు అన్నామలైలోని కేవలం స్మరణం చేసుకుంటే ముక్తి తథ్యం, పునర్జన్మ ఉండదు. రమణ మహర్షి గారు ప్రదక్షిణను ఇలా వర్ణించారు. ప్ర అనగా అన్ని పాపాలు పోగొట్టడం, దా అనగా కోరికలు తీర్చటం, క్షి అనగా జన్మలు కలిగించే ప్రారబ్ధం అంటే ప్రస్తుత జన్మ కర్మఫలం నశించటం, అణ అనగా జ్ఞానాన్నిచ్చి ముక్తిని ప్రసాదించడం. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఇప్పుడు మనం అరుణాచలంలో ప్రధానమైన గోపురం అయినటువంటి రాజగోపురం వద్ద మనం ఉన్నాం. ఈ గోపురం విశిష్టత ఏమిటంటే శ్రీకృష్ణ దేవరాయలు ఈ గోపుర నిర్మాణం చేయడం జరిగింది. ఈ గోపురం దక్షిణ భారతదేశంలో ఎత్తైన గోపురం. ఇది సుమారు 217 అడుగుల శిఖరం. సాక్షాత్తు ఈ రాజగోపురం దర్శనం చేసుకోవటం చాలా ఉత్తమం. అరుణాచలేశ్వరుడు దేవాలయంలోకి వెళ్ళే ముందు ఈ గోపురంలోంచి వెళ్ళి అరుణాచలేశ్వరుని దర్శించుకుని ఒక్కసారైనా ఉత్తరం వైపు ఉన్నటువంటి
అమ్మని గోపురం నుండి బయటకు రావాలని శాస్త్ర ప్రాశస్యం. అరుణగిరి ప్రదక్షిణలో మొదటి అడుగుతో మానసిక పాపం, రెండవ అడుగుతో వాక్కుతో పాపం, మూడవ అడుగుతో శారీరక పాపాలు నశిస్తాయని ప్రతీతి. తలస్నానం చేసి విభూది ధరించి చెప్పులు లేకుండా మౌనంగానో శివనామ స్మరణంతోనో భజన చేస్తూనో గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాలి. దృష్టినంతా గిరిపై మనస్స వాచ కేంద్రీకరించాలి. గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మెడలో రుద్రాక్షమాల వేసుకుంటే చాలా మంచిది. మనం ఇప్పుడు రాజగోపురం నుండి బయలుదేరి కొద్ది ముందుకు వచ్చిన తర్వాత ఈ మండపం దగ్గరకు వచ్చి గిరి ప్రదక్షిణ చేసే ముందు ఆ విఘ్నేశ్వరుని తలుచుకుని గిరి ప్రదక్షిణలో ఏ విధమైనటువంటి ఆటంకాలు రాకుండా, స్వామి నన్ను దగ్గరుండి మీరు నడిపించాలి, మీరు నడిచే శక్తిని మీరు ఇవ్వాలి అనే స్వామిని వేడుకొని ఇక్కడ కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ మనం మొదలు పెట్టాలి. గిరి ప్రదక్షిణలో ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే రుద్ర గాయత్రి మంత్రాన్ని అప్పుడప్పుడు తలుస్తుండాలి. ఈ దివ్య పర్వతం అగ్నిమయమని, ఈ పర్వతం అంతర్భాగంలో సాక్షాత్ పరమేశ్వరుడు ఉన్నారని భావిస్తూ గిరి ప్రదక్షిణను భక్తితో చేయాలి. అరుణగిరికి తూర్పు దిక్కున ఇంద్రునిచే ఇంద్రలింగం ప్రతిష్ఠించబడింది. ఈ లింగ దర్శనం వల్ల ఆయురారోగ్యాలు, దైవ జ్ఞానం కలుగుతాయి. మొట్టమొదటి లింగం ఇంద్రలింగం. ఈ ఇంద్రలింగ దర్శనం వల్ల మనశ్శాంతి, ఆరోగ్యం, ఆనందం కలుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా అరుణాచల గిరి ప్రదర్శనలో మొట్టమొదటి శివలింగమైనటువంటి ఇంద్రలింగ దర్శనం చేసుకోవాలి. చేసుకుని తర్వాత వచ్చేటటువంటి లింగం అగ్నిలింగం. అరుణగిరి అనగా సాక్షాత్ పరమశివుడే. ఈ అరుణగిరికి నమస్కరిస్తే సాక్షాత్ పరమశివునికి నమస్కరించినట్లే. ఈ అరుణగిరికి ప్రదక్షిణ చేస్తే సాక్షాత్ పరమశివునికి ప్రదక్షిణ చేసినట్లే. ఆగ్నేయ దిక్కున అగ్ని దేవునిచే అగ్నిలింగం ప్రతిష్ఠించబడింది. ఈ లింగ దర్శనం వల్ల సర్వ రోగాలు, కష్టాలు నెరవేరుతాయి. మనం రెండవ శివలింగం అయినటువంటి అగ్నిలింగానికి చేరుకున్నాం. ఈ అగ్నిలింగం యొక్క విశేషం ఏంటంటే అన్నిటినీ దహించే శక్తి ఒక అగ్నికి మాత్రమే ఉంది. అలాంటి అగ్నిలింగ దర్శనం వల్ల మనలో కామక్రోధ మదమాచారాల నుండి దహించి భగవంతుని చేరుకోవడానికి భక్తి మార్గానికి చాలా విశేషంగా మనసు నిర్మలంగా ఉంటుంది. ఇప్పుడు మూడో లింగమైనటువంటి యమలింగ దర్శనం కోసం మనం వెళ్తున్నాం. అరుణాచల గిరి ప్రదక్షిణలో మూడో లింగమైనటువంటి యమలింగ దర్శనం చేసుకోబోతున్నాం. ఈ యమలింగ దర్శనం వల్ల శారీరకంగా ఎముకలతో బాధపడుతున్నటువంటి ఎన్నో బాధల నుండి విముక్తి, ఆయుష్ అభివృద్ధి కూడా కలుగుతుంది. దక్షిణ దిక్కున యమునిచే యమలింగం ప్రతిష్ఠించబడింది. ఈ లింగ దర్శనం వల్ల ఆయురారోగ్యాలు, ఎముకల వ్యాధులు నివారణమవుతాయి. గిరి ప్రదక్షిణ చేసే భక్తులు ఒక్కొక్క అడుగుకు ఒక్కో అశ్వమేధయాగ ఫలం పొందుతూ జీవితాన్ని ధన్యం చేసుకుని మరణానంతరం కైలాసాన్ని చేరుకుంటారని ప్రతీతి. ఇది సత్యం. నైరుతిలింగ దర్శనం చేసుకోబోయే ముందు మధ్యలో ఒక జ్యోతి వినాయక టెంపుల్ ఒకటి ఉన్నది. ఈ వినాయక టెంపుల్ వద్ద విశేషం ఏమిటంటే సోనా నది తీర్థం ఒకటి ఉంటుంది. ఆ నది తీర్థం వద్ద నందీశ్వరుని విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం విశిష్టత ఏమిటంటే ఆ అరుణాచలేశ్వరుని గిరిని చూస్తూ ఆ విగ్రహం ఉండడం ఇక్కడ ప్రత్యేకత. నైరుతి దిక్కున శనీశ్వరునిచే నైరుతి లింగం ప్రతిష్ఠించబడింది. ఈ లింగ దర్శనం వల్ల ఆరోగ్యము, కీర్తి కలుగుతాయి.
గిరి ప్రదర్శనలో భాగంగా 3వ శివలింగం అయినటువంటి యమలింగ దర్శనం చేసుకుని నైరుతి లింగం వద్దకు వచ్చాం. ఈ నైరుతి లింగం విశిష్టత ఏమిటంటే మనసు త్వరగా లగ్నం అవడం వల్ల సాధకులకు ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి ఎంతో అనువైన ప్రదేశం. ఈ స్వామి దర్శనం వల్ల మానసికమైన ఉల్లాసం, కష్ట నష్టాల నుండి బయటపడటం జరుగుతుంది. ఈ అరుణగిరి యాత్రలో ఈ నైరుతి లింగ దర్శనం మహాభాగ్యం. అష్టలింగములను దర్శిస్తూ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణను భక్తితో 3 సార్లు చేసిన వారికి ఆయురారోగ్యములు, సుఖశాంతులు చేకూరి పాపములనియు పటాపంచలై జీవితాంతమున శివ సాయుధ్యము ప్రాప్తించును. తరచుగా గిరి ప్రదక్షిణ భక్తితో చేయువారు పునర్జన్మ సహితులై మోక్షమును పొందుదురు. మనం ఇప్పుడు 4వ శివలింగం అయినటువంటి నైరుతి లింగం నుండి కొద్ది ముందుకు వస్తే ఇక్కడ నేరు అన్నామలయ స్వామి దేవాలయం ఉంది. ఈ నేరు అన్నామలయ స్వామి విశిష్టత ఏమిటంటే తమిళ ఉగాది రోజు నాడు సూర్యభగవానుడే స్వామివారి కిరణాల రూపంలో అభిషేకం చేస్తూ ఉండడం ఇక్కడ విశిష్టత. ఈ ముఖ్యంగా ఏప్రిల్ 14 తారీఖులో సుమారుగా ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఈ సూర్యకిరణాలు అరుణగిరి నుంచి నేరుగా నేరు అన్నామలై శివలింగంపై పడడం చాలా విశిష్టత. ఆ రోజు కోసం మహాభక్తులు ఎంతోమంది 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ యొక్క శివలింగం దగ్గరలోనే కొండపై నుండి ఒక మూలగా నందీశ్వరుని ముఖ దర్శనం కూడా మనం చూడవచ్చు. అలాగే నవగ్రహ దర్శనం, గాయత్రీదేవి మందిరం కూడా ఇక్కడ దర్శించుకుని ప్రతి ఒక్కరు కూడా గిరి ప్రదర్శన మళ్ళీ మొదలు పెట్టాలి. ఇక్కడ వచ్చి అన్ని జాగాలను కొండ మీద దేవుడు, ఇది కొండనే దేవుడు. విష్ణుకు విరుమలకి నేనన్న అహంకారం వచ్చినప్పుడు, ఎవరు పెద్దోడు నేను పెద్దోడు అన్నప్పుడు ఇది జ్యోతి స్వరూపంగా నిలిచి ఎవరు అడుగుని చూస్తారో, చిగురుని ఎవరు ముందు చూస్తారో వాళ్ళే పెద్దోళ్ళు అని చెప్పినప్పుడు ఎవరి చేతులను కాలే, దీన్ని అడుగు చూసేదానికి విష్ణు చేతులను కాలే, బ్రహ్మణ చేతుల శిఖరం చూసేదానికి కాలే. అంటే అంత మహత్వానికి కొండ ఇది. ఆ జ్యోతి రూపమే ఇప్పుడు కొండగా ఉండదు. మనం చూసే ఇప్పుడు కొండ వచ్చి దేవుడే కానీ కొండ లేదు. ఈ అందులో కొండను తిరిగేది, కొండ తిరిగలే దేవుని గుడిలో తిరిగినట్లే తిరుగుతూ ఉంటారు. ఈ కొండలో ఎంతో మహత్వం ఉంటుంది. నేను ఇక్కడ 36 సంవత్సరంగా ఉంటాను, ఎన్నో చూసింటాను. యముడికి కూడా దీంట్లో ఇక్కడ వచ్చి మార్కండేయ ఎట్లా దీన్ని చూసుకుంటే, ఈ కొండని చూసుకుంటే యముడు తాడేస్తాను, ఆ తాడు ఆణిముత్తులే కొట్టే నా అనుభవంలో చూసింటాను. అట్లా ఇది కొండ లేదు, ఇది పుణ్యక్షేత్రము, దేవుడే ఇది. ఇట్లా చేతులను దేవుని చేతుల్లో అమ్మవారు వచ్చి తపస్సు చేసి స్వామి దర్శనం దొరకలే పార్వతీదేవికి. ఈ కొండ చుట్టుకొని వచ్చినప్పుడు ఈ నైరుతి లింగం దాటి నేరన్నామలై ఉండేది. అక్కడ వచ్చినప్పుడు స్వామి నందీశ్వరుత అమ్మవారికి దర్శనమిస్తుంది. ఇక్కడి నుంచి చూస్తే నందీశ్వరుడు స్వామి ఈశ్వరుడు పండుగలట్లని కనపడుతుంది. వెనక వచ్చి పార్వతీదేవి వచ్చి ఉన్నామలం తీర్థమని పేరు ఉంటుంది. ఈ మండపం పిరమిడ్ లోపల కట్టి ఉంటుంది. దాని లోపల నెగ్గి మనం వచ్చి ధ్యానం చేస్తాను లేదా నొక్కితేనో పిరమిడ్లో నొక్కితేనే మంచిదని పెద్దోళ్ళు చెప్తారు. అంతర్జ్యోతిమయమైన ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ సకల ప్రాణులకు వరప్రదమైనది. అంధులకి నేత్రాలను, పుత్ర సంతానం లేని వారికి పుత్రుల్ని, మూగవారికి మాటల్ని, వ్యాధి పీడితులకు
సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని ప్రతీతి. పడమర దిక్కున వరుణ దేవునిచే వరుణలింగం ప్రతిష్ఠించబడింది. ఈ లింగ దర్శనం వల్ల దీర్ఘరోగాలు నయమవుతాయి, అలాగే పేరు ప్రతిష్టలు కలుగుతాయి. మనం నైరుతి లింగం నుండి మొదలుకొని ఇప్పుడు 5వ లింగం అయినటువంటి వరుణలింగం దగ్గరికి వచ్చాం. ఈ వరుణలింగం దర్శనం వల్ల సకల పాపాల నుండి విముక్తి. ఈ స్వామి దర్శనం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పొందుతారు. అరుణగిరికి అష్టదిక్కులలో అష్టదిక్పాలక లింగ ప్రతిష్ఠ జరిగింది. అందువల్ల అరుణాచల కొండ అపూర్వ మహిమాన్విత శక్తివంతమైంది. సాక్షాత్ మహాశివుని అచల రూపముగా వెలిసిన ఈ అరుణాచల పర్వతం అష్టలింగాలలో దేదీప్యమానంగా విరాజిల్లుచున్నది. మన గిరి ప్రదర్శనలో భాగంగా 5వ లింగం అయినటువంటి వరుణలింగం నుండి కొద్ది ముందుకు వస్తే కుడివైపుకి 1 కిలోమీటర్ దూరం లోనికి వెళ్ళాలి. అక్కడ మనకు ఆది అన్నామలై దేవాలయం ఒకటి దర్శనం చేసుకోవాలి. ఈ ఆది అన్నామలై బ్రహ్మస్థాపన. మనం చూసేటటువంటి అన్నామలై స్వామి విష్ణు స్థాపన, ఇది బ్రహ్మస్థాపన. మొట్టమొదటిగా ఇక్కడ బ్రహ్మదేవుడు ఈ క్షేత్రాన్ని శివలింగ ప్రతిష్ఠ వల్ల ఇది ఆది అన్నామలైగా ఈ క్షేత్రం వెలిసిల్లుతుంది. అందరూ కూడా గిరి ప్రదర్శనలో భాగంగా ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శనం చేసుకోవాల్సిన క్షేత్రం ఈ ఆది అన్నామలై క్షేత్రం. ఈ ఆది అన్నామలై దేవాలయంలో మరో విశేషం కూడా ఉంది. అదేమంటే, సాధారణంగా మన బిల్వం 3 ఆకులతో ఉన్నటువంటి బిల్వాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మహాబిల్వం అనే మొక్క ఇక్కడ చూడవచ్చు. ఈ మహాబిల్వం ఏమంటే 12 ఆకులు ఉండటం ఈ మహాబిల్వం యొక్క విశిష్టత. అంతర్జ్యోతిమయమైన ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ సకల ప్రాణులకు వరప్రదమైనది. అంధులకి నేత్రాలను, పుత్ర సంతానం లేని వారికి పుత్రుల్ని, మూగవారికి మాటల్ని, వ్యాధి పీడితులకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని ప్రతీతి. వాయువ్య దిక్కున వాయుదేవునిచే వాయులింగం ప్రతిష్ఠించబడింది. ఈ లింగ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత, ఊపిరితిత్తుల వ్యాధులు నయమవుతాయి. 5వ లింగం అయినటువంటి వరుణలింగం నుండి ఇప్పుడు 6వ లింగం వాయులింగం చేరాం. ఈ వాయులింగ దర్శనం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. ఊపిరితిత్తులు వ్యాధుల నుంచి కూడా రక్షణ కూడా కలుగుతుందన్నమాట. ఈ గిరి ప్రదక్షిణ చేసేవాడి పాదధూళితో భూమి కూడా పవిత్రమవుతుంది. కైలాసవాసుడైన పరమేశ్వరుడు అగ్నిలింగంగా అరుణగిరి రూపంలో భూమి మీద వెలిశారు. భక్తితో ఈ అరుణగిరికి ప్రదక్షిణ చేస్తే జన్మాంతరాలలో చేసిన పాపాలు తొలగిపోతాయి. గిరి ప్రదక్షిణలో భాగంగా ఇప్పుడు మనం తిరువన్నమలై 5 కిలోమీటర్లు మైల్ స్టోన్ వద్ద రమణ బ్రిడ్జి ఉంది. రమణ మహర్షి గారు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇచ్చట కూర్చుని ఎక్కువసేపు ఇక్కడ ధ్యానం చేయటం వల్ల ఈ యొక్క బ్రిడ్జికి రమణ బ్రిడ్జి అని పేరు వచ్చింది. ఇక్కడ నుండి స్వామివారు శిఖరాన్ని చూసినట్లయితే రమణ మహర్షి యొక్క ముఖంతో ఉన్నటువంటి వచ్చెస్ కూడా కనిపించడం విశేషం. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా గిరి ప్రదక్షిణలో భాగంగా ఈ రమణ బ్రిడ్జి వద్ద కొంతసేపు అయినా ధ్యాన ముద్రలో ఉండి ధ్యానం చేసుకుని తిరిగి మరి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టండి. ఇది చాలా విశేషవంతం, చాలా శక్తివంతమైనటువంటి ప్రదేశం ఈ యొక్క రమణ బ్రిడ్జి. కోటి అశ్వమేధ యాగాలు చేస్తే వచ్చే ఫలం, కోటి వాజపేయ యాగాలు చేస్తే వచ్చే ఫలం, సర్వ తీర్థాలలో స్నానం చేస్తే వచ్చే ఫలం, సర్వ యజ్ఞాలు చేస్తే వచ్చే ఫలం కేవలం ఒక్కసారి అరుణగిరి చుట్టూ భక్తితో ప్రదక్షిణ చేస్తే వస్తుంది. మనస్సులో ఓం అరుణాచలాయ నమః
అనే జ్ఞాన మంత్రాన్ని నిరంతరం జపిస్తూ గిరి ప్రదక్షిణ చేయాలి. ఉత్తర దిక్కున కుబేరునిచే కుబేరలింగం ప్రతిష్ఠించబడింది. ఈ లింగ దర్శనం వల్ల ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. అరుణాచల గిరి ప్రదర్శనలో 6వ లింగం అయినటువంటి వాయులింగం నుండి బయలుదేరి 7వ లింగం అయినటువంటి కుబేరలింగం దర్శనం వచ్చి ఉన్నాం. ఈ కుబేరలింగ దర్శనం వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి మనం అత్యంత త్వరగా బయటపడతాం. అలాగే కుబేరుడు ఐశ్వర్యకారకుడు కావున ప్రతి ఒక్కరికి కూడా ఐశ్వర్యాన్ని ఇచ్చి ఆనందాన్ని ఇచ్చే కుబేరుడిని లింగం దర్శించుకుని అరుణాచల గిరి యాత్రను ముందుకు వెళ్దాం. జీవితంలో ఒక్కసారైనా అరుణగిరి ప్రదక్షిణ చేసుకున్న వారికి వారి జీవితం ధన్యమవుతుంది. అరుణాచల అనేది మహామంత్రం. ఇది నమఃశివాయ అనే మంత్రం కంటే 3 రెట్లు అధికం. నమఃశివాయ అని స్మరిస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక్కసారి అరుణాచల అని స్మరిస్తే అంత పుణ్యం వస్తుంది అని సాక్షాత్ రమణ మహర్షి వారే స్వయంగా విన్నవించారు. దీనికి కారణం నమఃశివాయ అనేది యోగ పంచాక్షరి అని, అరుణాచల అనేది జ్ఞాన పంచాక్షరి అని రమణ మహర్షి తెలిపారు. అరుణాచల గిరి యాత్రలో 7వ లింగం అయినటువంటి కుబేరలింగం నుండి ముందుకు వస్తే కుడివైపున ఉండేటటువంటిది ఇది మోక్ష మార్గం. ఈ మోక్ష మార్గం నుండి ప్రతి ఒక్కరూ కూడా అవతల నుంచి యువతలకి రావడం వల్ల శారీరక శ్రమ నుండి వెంటనే విముక్తి పొంది ప్రతి ఒక్క ఉపశమనం కలుగుతుంది. మరియు అక్కడ గణపతి యంత్రం స్థాపన వల్ల శారీరకంగా ఉన్నటువంటి అనేక రుగ్మతల నుండి మనకి ఉపశమనం కలుగుతుంది. ఈ గిరియాత్రలో ప్రతి ఒక్కరు కూడా ఈ మోక్ష మార్గం నుండి వచ్చి తరించాలి. చాలా విశేషమైనటువంటి మార్గం ఈ యొక్క మోక్ష మార్గం. విజయవాడ నుంచి వచ్చాము, 30 మంది దాకా వచ్చాము. మేము ఈ క్షేత్రం గురించి చాలా పవిత్రమని తెలిసి మేము వచ్చాము. దీని గురించి చాలా మంచిగా చెప్పారు అందరూ కూడాను. మేము ఇది చూడాలని చాలా ఇదిగా వచ్చాము. జీవితంలో ఒక్కసారి ఈ క్షేత్రాన్ని చూడాలని చెప్పని, గిరి ప్రదక్షిణ చేయాలని చెప్పని వచ్చాము. ఎన్నో ఇది కోటేశ్వరరావు గారు చెప్తే తెలిసింది, మాకు అంతవరకు తెలియదు. మాకు ఈ కోటేశ్వరరావు గారు చెప్పగా మాకు బాగా ఇదైంది. ఎప్పటి నుంచో మేము చూడాలనుకుంటున్నాం. ఈ క్షేత్రాన్ని చూసి తరించాము. మేము మా జన్మ సార్థకమైంది. మకర సంక్రమణ కాలంలో అరుణగిరికి ప్రదక్షిణ చేసేవారిని జగన్మాత పార్వతీదేవి కరుణించి కాపాడుతుంది. అరుణగిరి ప్రదక్షిణ చేసేవారికి అన్ని తిథులు, యాగాలు, సకల ముహూర్తాలు, సౌమ్యములు అన్నీ అత్యంత సానుకూలంగా ఉంటాయి. పార్వతీదేవి ఇక్కడ తపస్సు చేసినటువంటి గుడి పచ్చయమ్మన్ దేవాలయం. ఈ దేవాలయం చాలా విశిష్టమైనది. ఇక్కడ అమ్మవారు పరమేశ్వరుడి కోసం తపస్సు చేసినటువంటి పుణ్యస్థలం. ఇక్కడ నుండి మన అరుణగిరి చూసినట్లయితే పానపట్నంతో సహా శివలింగం స్వరూపం చాలా అద్భుతమైన సుందర రూపంగా కనిపిస్తుంటాడు. ఆకలికి గుప్పెడు మెతుకులు చాలు, అన్నపురాసులు అవసరం లేదు. దాహానికి కాసిని మంచినీళ్లు చాలు, సరస్సులు, చెరువులు అవసరమే లేదు. మోక్షానికి ఏ చిన్న మంత్రమో ఉపాసనమో చాలును. ఇది సత్యం. ఈశాన్య దిక్కున ఈశ్వరునిచే ఈశాన్య లింగం ప్రతిష్ఠించబడింది. ఈ లింగ దర్శనం వల్ల మనశ్శాంతి, అలాగే సర్వమూ శుభమవుతుంది. మన అరుణాచల గిరి యాత్రలో చివరిదైనటువంటి ఈశాన్య లింగానికి చేరుకున్నప్పుడు కొండకు ఈశాన్య వైపుగా ఉన్నటువంటి ఈశాన్య లింగ దర్శనం వల్ల ప్రతి ఒక్క మానవుడికి కూడా మనశ్శాంతి ఎంతో అవసరం. ఈ ఈశాన్య లింగ దర్శనం వల్ల
ప్రతి భక్తునికి కూడా మనశ్శాంతిని ప్రసాదిస్తారు స్వామివారు. ఈ రకములో అయినటువంటి శుభాలను కూడా చేకూరుస్తాడు ఆ పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడే ఈశాన్య భాగాన్ని ఉన్నటువంటి ఈ ఈశాన్యలింగ దర్శనం సర్వశుభకరం. గిరి వలయంలో కొండకు పడమరి దిక్కుల గల ఆది అన్నామలై ఆలయంతో పాటు అనేక ముఖ్య ఆలయాలను దర్శిస్తూ గిరి ప్రదక్షిణను పూర్తి చేసుకుని భక్తులు తమ తమ పాపాలను పటాపంచలు చేసుకుంటారు. నంద్యాల నుంచి తిరుపతి వచ్చి, తిరుపతి నుంచి అరుణాచలం వచ్చి, అరుణాచలం శివలింగాన్ని దర్శనం చేసుకొని కొండ చుట్టూరు ప్రదర్శన చేస్తున్నాము. ఇక్కడ చివరికి ఈశాన్యలింగం కాడికి వచ్చాము. కానీ ఇక్కడ దర్శనాలు బాగున్నాయి. ఇక్కడ పరిస్థితి కూడా చక్కగా ఉంది. దేవుణ్ణి దర్శించుకోవడానికి చాలా అవకాశంగా ఉంది. దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. మీరెల్లరూ కూడా అందరూ కూడా వచ్చి ఈ స్వామిని దర్శించుకొని స్వామివారి కృప కావాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి నెల వస్తాను నేను. దర్శనం బాగా ఉంటుంది, మంచిగానే ఉంటుంది. ప్రతి పౌర్ణానికి వస్తాను. ఇప్పుడు చాలా బాగుంటుంది. విజయవాడ నియరెస్ట్ నందిగామ నుంచి వచ్చాను. నేను తిరుపతి నుంచి ఇటు అరుణాచలం నేను చాలా సంవత్సరాల నుంచి రావాలని ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ ఎప్పటికీ కుదరలేదు. సడన్గా అనుకోకుండా రావటం, ఏదో సత్యంగల దేవుడు అని చెప్పని, ఇక్కడ కోరికలు తీరతాయని చెప్పని చాలామంది చెప్తుంటారు. అందులో భాగంగా మేము గిరిప్రదక్షిణ చేస్తూ స్వామివారి దర్శించుకుంటూ వస్తున్నాం. విజయవాడ నుంచి వస్తున్నాము. నిన్న తిరుపతి వెళ్ళి ఇవాళ అరుణాచలంలో వస్తున్నాము. గిరిప్రదక్షిణం చేస్తున్నాము. చాలా బాగుంది. ఇంకా శివుని దర్శించుకోవాలి. ఇటు నుంచి శ్రీరంగం అటు వెళ్దాం అనుకున్నాము. ఎప్పటి నుంచో అనుకున్నాము. ఇప్పటికి నెరవేరింది కోరిక శివుడి దయ వల్ల. ప్రదక్షిణ ఫలితాలు. ఆదివారం నాడు అరుణగిరి ప్రదక్షిణ చేసేవారు శరీర పఠనానంతరము సూర్య మండలాన్ని ఛేదించుకొని శివలోకాన్ని చేరుకుంటారు. సోమవారం శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం నాడు ఈ గిరి ప్రదక్షిణ చేస్తే అజరామరత్వ ప్రాప్తి అంటే ముసలితనం, మరణం త్వరగా రాని స్థితి కలుగుతుంది. మంగళవారం శుభప్రదమైన ఈ మంగళవారం నాడు ఈ గిరి ప్రదక్షిణ చేస్తే సార్వభౌమాధికారం ప్రాప్తిస్తుంది. జ్ఞానప్రదమైన బుధవారం నాడు గిరి ప్రదక్షిణ చేస్తే వారికి సర్వజ్ఞత్నం, మహాపాండిత్యం లభిస్తాయి. గురు సంబంధమైన గురువారం నాడు ప్రదక్షిణం చేసిన వారికి సకల దేవతలు నమస్కరించతగ్గ గురుత్వం ప్రాప్తిస్తుంది. శుభప్రదమైన శుక్రవారం నాడు గిరి ప్రదక్షిణ చేస్తే వారికి సర్వ సంపత్తులు కలిగి విష్ణులోకం ప్రాప్తిస్తుంది. శనివార ప్రదక్షిణ అత్యంత ప్రతిభావంతమైనది. శనివారం రోజు అరుణగిరి ప్రదక్షిణ చేస్తే వారికి సకల గ్రహ బాధలు తొలగిపోయి అన్ని కార్యాలలో విజయం లభిస్తుంది. ఈ అరుణగిరి కృతయుగంలో అగ్నిమయంగా, త్రేతాయుగంలో మణిమయంగా, ద్వాపర యుగంలో బంగారుమయంగా, కలియుగంలో మరకతాచలంగా రాతి రూపంగా ఉంది. వ్రత తీర్థ తపోదాన వేద యజ్ఞ యోగముల యొక్క ఫలము అరుణాచల దర్శనం వల్ల లభించును. సంక్రాంతి గ్రహణ సమయములందు గిరి ప్రదక్షిణ అత్యంత ఫలదాయకము. సూర్యుని నుండి చంద్రుడు కాంతిని పొందుతున్నట్లు సమస్త పుణ్యక్షేత్రాలు అరుణాచలం నుంచి శక్తిని పొందుతున్నాయి. మకర సంక్రమణ కాలంలో పరమేశ్వరుడే స్వయంగా తమ ప్రమథ గణాలతో, ఋషి ముని సమూహాలతో ఈ గిరికి ప్రదక్షిణ చేస్తారు. అరుణాచల కార్తీక కృతికా దీపజ్యోతి దర్శనము సర్వ పాపక్షయకరం, ఆయుషు, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇచ్చును. కార్తీక మాస కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి సాధారణంగా నవంబర్ డిసెంబర్ నెలలో వచ్చు పౌర్ణమి నాటి ప్రదోష సమయమున సాయంత్రం 6 గంటలకు జ్యోతిర్లింగ దీపము దర్శించి అరుణగిరికి ప్రదక్షిణ చేసి అరుణాచలేశ్వరుణ్ణి ఎవరు పూజింతురో వారికి సర్వ పాపములు నశించి సహస్ర అశ్వమేధ యాగములు చేసిన ఫలము లభించి జీవితాంతమున మోక్ష ప్రాప్తి సిద్ధించును.
సర్వజనులు ఈ కార్తీక దీపోత్సవమును జీవితంలో ఒక్కసారైనా దర్శించి తీరవలసిందే. ఓం అరుణాచలాయ నమః అనే జ్ఞాన మహామంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు పవిత్రంగా భక్తితో నిష్ఠతో జపిస్తుంటే సదా అరుణాచలేశ్వరుడి రక్ష ఉండి జీవితాంతమున మోక్ష ప్రాప్తి కలుగును. స్వయంభూ శంభూ శివ శంభూ స్వయంభూ స్వయంభూ. ఇంత మహిమ కలిగిన అరుణాచలం ఎలా వెళ్ళాలి అంటే విశాఖపట్నం నుండి కాట్పాడి వెళ్లే ట్రైన్స్ లో వెళ్లి అచట నుండి వెల్లూరు బస్ స్టేషన్ కు వెళ్లి తిరు అన్నామలై అరుణాచలం బస్సులు ఉంటాయి. అలాగే తిరుపతి వెళ్ళు భక్తులైతే అక్కడ నుండి కేవలం 5 గంటలలో అరుణాచలం చేరుకోవచ్చును. వెల్లూరు గోల్డెన్ టెంపుల్ నుండి 1 గంట 30 నిమిషాలు ప్రయాణం. చెన్నై ఎయిర్పోర్ట్ నుండైతే 6 గంటల ప్రయాణం. విల్లుపురం నుండి 2 గంటల ప్రయాణం. ఇంతటి మహిమ కలిగిన అరుణాచలం నిత్య పూజమయుడుగా ఎన్నో క్షేత్రాలు దర్శించుకుంటూ కాశీ, అరుణాచలం, హిమాలయ యాత్రలను చేసినటువంటి శ్రీ వీరవల్లి ఉదయ్ భాస్కర్ గారు మనందరి సౌలభ్యం కోసం చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని మనమంతా చూసి ఆనందించి అరుణాచలం వెళ్లి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని వారి అనుగ్రహాన్ని పొంది గిరి ప్రదక్షిణ చేయాలని ఆయన అభిలాష. శంభో శివ శంభో స్వయంభూ శంభో శివ శంభో స్వయంభూ శంభో శివ. అందరూ ఆయనను అరుణాచల ఉదయ్ గారు అని పిలుచుకుంటారు. ఎందుకంటే విశాఖపట్నం నుండి ప్రతి నెల అరుణాచలం వెళ్లి గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని పూజిస్తారు. ఇప్పటికి సుమారుగా 50 సార్లు అరుణాచలం వెళ్లి వచ్చారు అనేకంటే అరుణాచలేశ్వరుడే ఆయనను పిలుచుకుంటారు అనడం సబబు. అలాగే కాశీ 25 సార్లు వెళ్లి వచ్చారు. కరుణ